హలో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో తెలంగాణలో ఉన్న స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకు ఏదైతే ఈ డిసిసిబి బ్యాంకు జిల్లా సహకార బ్యాంక్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిలో ఉద్యోగాల కోసం అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మనకు అక్టోబర్ 18 తారీఖు నాడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ ఈ 6 జిల్లాలలో ఈ ఉద్యోగాల కోసం అయితే సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎందుకంటే ఇవి జిల్లా సహకార బ్యాంకులు కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లాకు సపరేట్గా నోటిఫికేషన్, అలాగే ఇవి ఉమ్మడి జిల్లాల యొక్క క్యాపిటల్ కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ 6 జిల్లాలకు సంబంధించి ఇందులో ఒక నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకుందాం. నోటిఫికేషన్ చేసినట్టయితే ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, కరీంనగర్కు సంబంధించి మనం ఇది కేడిసిసిబి అంటారు, అలాగే హైదరాబాద్ అయితే హెచ్డిసిసిబి ఈ విధంగా అంటారు అన్నట్టు. సో ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుందాం. సో మొత్తం 6 జిల్లాలకు కలిపి 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మొత్తం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 18వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 6వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ ఈ సంవత్సరంలో నిర్వహిస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 43 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా. సో దీంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ విధంగా ఇచ్చారు కదా. సో ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఏ గ్రేడ్కి ఎన్ని పోస్టులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ అబ్జర్వేషన్ చూసుకుంటే ఏది అన్నది మీకు అర్థమవుతుంది. సో పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకు 24,000 అంటే దాదాపు ఒక 30,000 నుంచి అయితే శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో దాదాపు 70-80 వేల వరకు కూడా శాలరీ అయితే పెరుగుతుంది. శాలరీ గురించి అయితే టెన్షన్ ఏం పెట్టుకోకండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నది డిసిసి బ్యాంక్ ఇది డిస్టిక్ సంబంధించి కాబట్టి ఆల్ పొజిషన్ ఆర్ విత్ ఇన్ డిస్టిక్ ఓన్లీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉంటారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేటివిటీ తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్ కు, అలాగే లోకల్ ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్ గురించి కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ చూసినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు ఇక్కడ కట్ ఆఫ్ ఏజ్ డేట్ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో 10 ఇయర్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అది జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాల వాళ్ళకు ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని అంటే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ చాలా అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని దీని ఉద్దేశం అయితే. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఐడి కేటగిరీ, మెంటల్లీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిడ్ పర్సన్ ఉంటే వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు కూడా సో ఎంత ఉండాలని చెప్పి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు 3 పాయింట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకటి డిగ్రీ ఉండాలి, దాంతోపాటు ఎసెన్షియల్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, 10th క్లాస్ వరకు తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ 3 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 3 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి 2 మనకు తెలుగు వచ్చి ఉంటుంది, నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అనేది కూడా వచ్చి ఉంటుంది కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి 3 ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో పిఎస్సిఎస్ క్యాండిడేట్ గురించి అంటే మనకు దీంట్లో పనిచేసే వాళ్ళు మనకు కేడిసిసి బ్యాంకులలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రిఫరెన్స్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు అని చెప్పి అయితే మనకి ఇక్కడ 45 సంవత్సరాల వరకు ఉన్నా కానీ వాళ్ళనైతే తీసుకుంటారంటే పిఎస్సిఎస్లో పనిచేసిన వాళ్ళకి
మినిమం సర్వీస్ 5 సంవత్సరాలు ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇక ఎగ్జామినేషన్ మనకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛార్జ్ నుండి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 500 ప్లస్ ఇంటిమేషన్ ఛార్జ్ ఉంటుంది. అలాగే జనరల్ అండ్ బీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జ్ 1000 రూపాయలు ఈ విధంగా ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుందంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్, అలాగే అవేర్నెస్ ఆఫ్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్, వీటికి 20 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, మనకు 30 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అలాగే 35 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, మనకు 35 మినిట్స్. మొత్తం టోటల్గా 160 మార్క్స్కి మనకు క్వశ్చన్స్కి 120 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు జిల్లా కేంద్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉంటుంది. మనకు 1/4 అంటే 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పుగా పెట్టినట్టయితే మనకు క్వశ్చన్ అయితే ఒకటి తీసివేయడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేసుకోవాలి, అలాగే డాక్యుమెంట్స్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఏమేమి అప్లోడ్ డాక్యుమెంట్స్ కావాలో అది ఇక్కడ మనకు టోటల్ ఇవ్వడం జరిగింది. స్కాన్ దేర్ ఫోటోగ్రాఫ్ అని చెప్పి, సిగ్నేచరు, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఆ తర్వాత క్యాపిటల్ లెటర్స్, ఇప్పుడు సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మంచి ప్రాపర్గా చేయాలి. సో ఇక్కడ హై అని నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర ఇక్కడ వాళ్ళ యొక్క పేరు, ఇయర్ బై అండ్ డిక్లేర్ అని చెప్పి ఇది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫ్, దానికి సంబంధించిన సైజు, ఎన్ని పిక్సెల్లో ఉండాలి, ఎంత డైమెన్షన్లో ఉండాలని కూడా మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఈ విధంగా అప్లై చేసుకోవాలని కూడా ఇవ్వడం జరిగింది. డూస్ అలాగే డు నాట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే మీరైతే ఇవన్నీ చదువుకున్న తర్వాతనే ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది మనకు తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులలో రిలీజ్ అయిన స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.